Hi students, welcome to the channel. Today in this video, I am going to discuss how to prepare for first mid exam for BTech Maths subject. M1 subject ki nenu discuss chestunnanu students. Important topics along with the concepts nenu malli okasari concepts anni kuda revise chestanu so that it will be very easy for solving the problems. Okay, now let's start the class. First ఏంటంటే మన మిడ్ ఎగ్జామ్స్ అనేవి మనకి 30 మార్క్స్కి ఉంటాయి. ఓకే, మిడ్ ఎగ్జామ్స్ ఆర్ ఫర్ 30 మార్క్స్ అండ్ దీస్ 30 మార్క్స్ విల్ బీ డివైడెడ్ బిట్వీన్ 2 మార్క్స్ అండ్ 5 మార్క్స్. ఓకే, 2 మార్క్స్ గాను 5 మార్క్స్ గాను డివైడ్ చేస్తారు. అది ఎలా డివైడ్ చేస్తారు అంటే ఎన్ని 2 మార్క్స్ వస్తాయి, ఎన్ని 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయని దట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద కాలేజ్. పేపర్ ప్యాటర్న్ విల్ బీ డిసైడెడ్ బై ద కాలేజ్. సో ఫర్ కొన్ని కాలేజెస్ ఏంటంటే 4 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని కాలేజెస్ 5 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, కమింగ్ టు 5 మార్క్స్ వచ్చేసి కొన్ని కాలేజెస్లో 4 ఇస్తారు 5 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా, కొన్ని కాలేజెస్లో ఏమో 5 మార్క్స్, సో 5 క్వశ్చన్స్ ఇస్తారు. సో ద పేపర్ ప్యాటర్న్ విల్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద కాలేజ్. ఓకే, సో మనకి ఫస్ట్ చూడండి, మనకి M1 సబ్జెక్ట్లో వీ విల్ హ్యావ్ 5 యూనిట్స్. ఓకేనా, 5 యూనిట్స్. అమాంగ్ దీస్ 5 యూనిట్స్ ద ఫస్ట్ 2.5 యూనిట్స్ అనేది మనకి మిడ్ ఎగ్జామ్ 1కి ఉంటుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ 2.5 యూనిట్స్ మనకి మిడ్ ఎగ్జామ్ 2లో ఉంటాయి. ఓకే, నా ఫస్ట్ ఇప్పుడు మనం మిడ్ ఎగ్జామ్ 1 చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ 2.5 పార్ట్. ఓకేనా, 2.5 పార్ట్ ఆఫ్ ద 5 యూనిట్స్. అందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మ్యాట్రిసెస్, సెకండ్ యూనిట్ వచ్చేసి మనకి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్, అండ్ థర్డ్ యూనిట్ వచ్చేసి మీన్ వాల్యూ థీరమ్స్. ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ 3 టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తారు ఫర్ మిడ్ ఎగ్జామ్. బికాస్ 2.5 యూనిట్స్ కాబట్టి ఈ థర్డ్ యూనిట్లో హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేస్తారు. ఓకేనా స్టూడెంట్స్, సో ఫస్ట్ లెట్స్ సీ వాట్ ఆర్ ద టాపిక్స్ ఫ్రమ్ దీస్ చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ మ్యాట్రిసెస్ చూసుకుందాము. ఓకే, ద ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎక్లాన్ ఫార్మ్, నెక్స్ట్ నార్మల్ ఫార్మ్, గాస్ జార్డన్ మెథడ్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, గాస్ జెకోబీ అండ్ గాస్ సైడల్ ఐటరేషన్ మెథడ్. ఓకేనా, అండ్ చూడండి ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లోనే మనకి గాస్ ఎలిమినేషన్ మెథడ్ అనేది వచ్చేస్తుంది. ఇందులోనే ప్రొసీజర్ అంతా కూడా సేమ్, మనకి గాస్ ఎలిమినేషన్ మెథడ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో అమాంగ్ దీస్ 6 టాపిక్స్ మనము ఎక్లాన్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్, గాస్ జార్డన్ మెథడ్ అండ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఈ 4 టాపిక్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. ఓకేనా, గాస్ జెకోబీ అండ్ గాస్ సైడల్ అనేది మీరు వదిలేయచ్చు. ఓకే, సో ఫస్ట్ నేను మళ్ళీ ఈ కాన్సెప్ట్స్ ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను స్టూడెంట్స్. ఫస్ట్ మనం ఎక్లాన్ ఫార్మ్. ఎక్లాన్ ఫార్మ్కి కాన్సెప్ట్ ఏంటి స్టూడెంట్స్, మనము ద ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్ని 0 చేయాలి. అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ని 0 చేయాలి. ఎలిమెంట్స్ షుడ్ బి మేడ్ 0, షుడ్ బి మేడ్ 0. ఓకేనా, సో ఫర్ దట్ మనం ఏంటి రో ఎలిమెంటరీ ఆపరేషన్స్ యూస్ చేసుకుంటాము. రో ఎలిమెంటరీ ఆపరేషన్స్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నాకు ఒక జనరల్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. A11, A12, A13, ఓకే, A21, A22, A23 అండ్ A31, A32 అండ్ A33. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు నేను జనరల్ ఫామ్ ఒకటి తీసుకున్నాను. ఇందులో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎక్లాన్ ఫామ్కి? ఫస్ట్ స్టెప్ ఏంటి, వీ హ్యావ్ టు మేక్ దిస్ A11 ఎలిమెంట్ 1. దీన్ని 1 చేయాలి. ఎలా 1 చేస్తారు దీన్ని? స్వాపింగ్. వీ హ్యావ్ టు స్వాప్ విత్ R2 ఆర్ R3 విచ్ హాస్ గాట్ ద ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ 1. అంటే A21 1 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దెన్ ఐ షుడ్ స్వాప్ విత్ R2. A31 1 ఉందనుకోండి, ఐ విల్ స్వాప్ విత్ R3 రో 3. ఓకేనా, సో అలా స్వాపింగ్ చేసుకొని మనము ఈ ఫస్ట్ ఎలిమెంట్ని 1 చేసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో ఈ A11 1 లేకపోతే, ఒకవేళ A11 ఈజ్ ఈక్వల్ టు 1 ఉందంటే యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ ద ప్రాబ్లమ్. బట్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ A11 ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ మనకి చూడండి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇవి కదా, A11, A22, A33 ఆర్ కాల్డ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. అండ్ ద ఎలిమెంట్స్ బిలో దీస్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ A21, A31 అండ్ A32. సో ఈ 3 ఎలిమెంట్స్ని మనం 0 చేసుకోవాలి, మేకింగ్ యూజ్ ఆఫ్ రో ఆపరేషన్స్ అకార్డింగ్లీ. క్వశ్చన్ బట్టి మనము రో ఆపరేషన్స్ అకార్డింగ్గా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్లాన్ ఫార్మ్. నౌ కమింగ్ టు ద సెకండ్ టాపిక్, దట్ ఈస్ నార్మల్ ఫార్మ్. నార్మల్ ఫామ్ ఏంటి, మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని వీ హ్యావ్ టు రెడ్యూస్ ఇట్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. వీ హ్యావ్ టు రెడ్యూస్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఫర్ దట్ మనం ఏం చేస్తాము,
we will apply both row and column operations. Okay na, accordingly we will apply both row and column operations and we will reduce the given matrix into identity matrix. Ante for example 1 0 0 0 1 0 0 0 1 find reduce చేసిన తర్వాత we'll find the rank. మనకి మీకు ఆల్రెడీ ర్యాంక్ అంటే డెఫినేషన్ తెలుసు కదా. ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ is called as rank. Okay na students, next what is the next topic? The next topic is Gauss-Jordan method. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. Gauss-Jordanలో ఏంటి, వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ Gauss-Jordan? స్టూడెంట్స్ ఫస్ట్ రాసుకోండి. జనరల్ ఫార్మ్ ఈస్ an is equal to I into a. ఓకేనా, వేర్ దిస్ an ఈజ్ నథింగ్ బట్ ద మ్యాట్రిక్స్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. అది రాసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. I ఈజ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండ్ ఈ a ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్లో దట్ యూ హ్యావ్ టు క్యారీ త్రూ అవుట్ ద ప్రాబ్లమ్ యాజ్ ఇట్ ఈస్. ఏగానే క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి త్రూ అవుట్ ద ప్రాబ్లమ్. ఓకేనా, చేసిన తర్వాత వీ హ్యావ్ టు రెడ్యూస్ దిస్ ఏ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ ప్రజెంట్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా రెడ్యూస్ చేసుకోవాలి మేకింగ్ యూస్ ఆఫ్ రో ఆపరేషన్స్. ఓకే, మేకింగ్ యూస్ ఆఫ్ రో ఆపరేషన్స్ మనము వీ హ్యావ్ టు రెడ్యూస్ దిస్ ఏ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అలాగా వీ హ్యావ్ టు అప్లై ద సేమ్ రో ఆపరేషన్స్ టు ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి దీనికి ఏవైతే రో ఆపరేషన్స్ అప్లై చేస్తామో ద సేమ్ రో ఆపరేషన్స్ మనము ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా అప్లై చేసి ఒక మ్యాట్రిక్స్ కింద రెడ్యూస్ చేసుకోవాలి. దట్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా, సో దిస్ ఈస్ వాట్ ఈస్ Gauss-Jordan మెథడ్. నౌ కమింగ్ టు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నెక్స్ట్ టాపిక్. ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ అని ఉంటాయి చూడండి. హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్. ఓకే, హోమోజీనియస్ ఈజ్ నథింగ్ బట్ ax ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుంది. నాన్ హోమోజీనియస్ అంటే ax ఈజ్ ఈక్వల్ టు b ఫామ్లో ఉంటుంది. మనకి జనరల్గా క్వశ్చన్స్ అనేవి మనకి ఈ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ పైనే అడుగుతారు. ఓకేనా, ఈ నాన్ హోమోజీనియస్లో మళ్ళీ మనకి 2 కండిషన్స్ ఉంటాయి, కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్. ఓకే, కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్. ఓకేనా స్టూడెంట్స్, సో కన్సిస్టెంట్ అంటే ఏంటి, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కండిషన్. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే వీ కెన్ సే దట్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ కన్సిస్టెంట్ అంటాం. ఓకే, నౌ కమింగ్ టు ఇన్కన్సిస్టెంట్, ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఈజ్ దట్ క్లియర్ స్టూడెంట్స్? ఈ 2 కండిషన్స్ చూసుకోవాలి. ఒకసారి ర్యాంక్ ఆఫ్ ఇన్కన్సిస్టెంట్ చూడండి ఇక్కడ. ఫర్ దిస్ ఇన్కన్సిస్టెంట్ ఏంటి, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. అప్పుడు మనకి ఇక్కడ నో సొల్యూషన్ వస్తుంది. సింపుల్గా మీరు లాస్ట్లో నో సొల్యూషన్ అని రాసేయచ్చు మీరు బాటమ్ లైన్. ఓకేనా, బట్ వేరాస్ కమింగ్ టు దిస్ కన్సిస్టెంట్, మనకి కన్సిస్టెంట్కి మనకి 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి 2 సొల్యూషన్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ యూనిక్ సొల్యూషన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకే, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. యూనిక్ సొల్యూషన్కి కండిషన్ ఏంటి స్టూడెంట్స్, ర్యాంక్ ఆఫ్ ఏ షుడ్ బి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనా, మనకి క్వశ్చన్లో వేరియబుల్స్ ఇస్తారు కదా, XYZ అని, లేదంటే X1 X2 X3 అని వేరియబుల్స్ ఇస్తారు కదా, ఈక్వేషన్స్లోనే ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2x + 3y - 4z ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ యూస్ చేసుకున్నాం, 3 x y z 3 వేరియబుల్స్ యూస్ చేసుకున్నాం. అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఫ్రమ్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, నౌ వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ స్టూడెంట్స్, ర్యాంక్ ఆఫ్ ఏ షుడ్ బి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ షుడ్ బి లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనా, ఈ కండిషన్స్ అన్ని చూసుకుంటూ మనము ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవాలి. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ స్టూడెంట్స్, మళ్ళీ ఒకసారి చూడండి. ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో పాసిబుల్ క్వశ్చన్స్ ఏంటంటే, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ కన్సిస్టెంట్ ఆర్ నాట్. ఓకే, ఒకవేళ అది కన్సిస్టెంట్ అయితే, కన్సిస్టెంట్ అవడం అంటే ఏంటి స్టూడెంట్స్, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఒకవేళ ఇది కన్సిస్టెంట్ అయితే
ఫైండ్ ద సొల్యూషన్ అంటారు. అంటే ఫైండ్ ద సొల్యూషన్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్. ఓకేనా. నెక్స్ట్ పాసిబుల్ క్వశ్చన్ ఏంటంటే చెక్ వెదర్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్, అంటే విచ్ ఇస్ నాట్ కన్సిస్టెంట్. అంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. సింపుల్గా మీరు నో సొల్యూషన్, ఆ కేసులో మనము నో సొల్యూషన్ అని రాసేసుకోవడమే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం పాసిబుల్ క్వశ్చన్ ఏంటంటే లాంబ్డా అండ్ మ్యూ అనే క్వశ్చన్ ఉంది చూడండి. సంకల్ప్ స్టడీ సక్సెస్ యాప్లో నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ అండ్ చెక్ ఆల్ ద వీడియోస్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో సి హియర్ లాంబ్డా అండ్ మ్యూ అనే ఆ బేస్ పైన ఒక క్వశ్చన్ ఇచ్చారు. కండిషన్స్ ఇస్తారు, 3 కండిషన్స్ ఇస్తారు. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అండ్ మ్యూ. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అండ్ మ్యూ అంటారు. మనకి 3 కండిషన్స్ ఇస్తారు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనకి నో సొల్యూషన్. ఓకే, సెకండ్ కండిషన్ వచ్చేసి యూనిక్ సొల్యూషన్ అండ్ థర్డ్ కండిషన్ ఈజ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఈ 3 కండిషన్స్ బేస్ చేసుకొని ఫర్ ఈచ్ కండిషన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అండ్ mu from the given system of equations. So this is also one of the possible questions students. ఇది కూడా బాగా చూసుకోండి, బాగా ప్రాక్టీస్ చేసుకోండి ప్రాబ్లమ్ని. ఓకే, సో దీస్ ఆర్ ద 3 types of possible questions from the topic system of linear equations. ఓకేనా. నెక్స్ట్ అండ్ వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. బట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ముందు మనం కాన్సెప్ట్స్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉండాలి. అలాంటప్పుడు మీకు ఎలాంటి మ్యాట్రిక్స్ ఇచ్చినా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా స్టూడెంట్స్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ సెకండ్ యూనిట్. సో సెకండ్ యూనిట్ ఏంటి స్టూడెంట్స్, మనకి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్? హౌ టు ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. నెక్స్ట్ ఈస్ Cayley-Hamilton theorem, which is very very important. Next is the how to diagonalize the given matrix, and the next important topic is quadratic form. ఓకేనా. క్వాడ్రాటిక్ ఫామ్లో మనం ఏం నేర్చుకుంటాము? నేచర్, ర్యాంక్, ఇండెక్స్ అండ్ సిగ్నేచర్. నేను ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిడక్షన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ ఇంటూ కెనానికల్ ఫామ్. హౌ టు రెడ్యూస్. ఫర్ దట్ వీ విల్ మేక్ యూస్ ఆఫ్ 2 methods. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డయాగ్నలైజేషన్. ఓకే, ఈ 2 methods యూస్ చేసి మనము we will reduce the quadratic form into canonical form. Now ఈ 5 టాపిక్స్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ మిడ్ ఎగ్జామ్ ఏంటంటే హౌ టు ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. ఫస్ట్ వన్ Cayley-Hamilton theorem, quadratic form అండ్ రిడక్షన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్లో మీరు ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. డయాగ్నలైజేషన్ వదిలేసినా పర్వాలేదు. సో ఫైండ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. నెక్స్ట్ Cayley-Hamilton theorem, క్వాడ్రాటిక్ ఫామ్ కాన్సెప్ట్ అంటే హౌ టు ఫైండ్ ద నేచర్, ర్యాంక్, ఇండెక్స్ అండ్ సిగ్నేచర్. నెక్స్ట్ రిడక్షన్, హౌ టు రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫామ్ ఇంటూ కెనానికల్ ఫామ్ యూజింగ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ 4 టాపిక్స్ మీరు పర్ఫెక్ట్గా, మళ్ళీ ఇందులో కూడా మీరు డౌట్ పెట్టుకోకూడదు, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతే మీకు మంచి మార్క్స్ స్కోర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. నౌ లెట్స్ డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఐగన్ వాల్యూస్ నాన్న. ఫస్ట్ వన్ ఏంటి మనకి? ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. మనకి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? మనకి ఏ మైనస్ డిటర్మినెంట్ ఆఫ్. ఫస్ట్ మనం ఏం చేయాలి? క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ మైనస్ లాంబ్డా ఐ కనుక్కుంటాం. తర్వాత దీన్ని ఏం చేస్తాము? దీని డిటర్మినెంట్ ఆఫ్ 1 minute స్టూడెంట్స్. ఏ మైనస్ లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటే మనకి ఐగన్ వాల్యూస్ వస్తాయి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది, ఐగన్ వాల్యూస్ కనుక్కుంటాం. కానీ నేను షార్ట్ కట్ మెథడ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మీకు ఐగన్ వాల్యూస్ కనుక్కోవడానికి. ఓకే, ఫర్ 3/3 మ్యాట్రిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్లో 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చి ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అన్నారంటే నేను షార్ట్ కట్ ఫార్ములా ఒకటి చెప్పాను, లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ సమ్ ఆఫ్ ద మైనర్స్
ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్కి మాత్రమే మైనర్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి అండ్ వాటిని యాడ్ చేయాలి. ఇంటూ ల్యాండా మైనస్ డిటర్మినెంట్ A ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ 3/3 మ్యాట్రిక్స్. అదే మీకు 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారంటే క్వశ్చన్లో ల్యాండా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ A ఇంటూ ల్యాండా ప్లస్ డిటర్మినెంట్ A ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ ఫార్ములాస్ యూస్ చేసుకొని మనము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఈ మెథడ్లో ఏంటంటే స్టూడెంట్స్ చూడండి, ఈ మెథడ్లో ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఓకే, సింప్లిఫై చేయడానికి కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు మీరు. సో ఎనీవేస్ ఇట్ ఈస్ అప్ టు యూ స్టూడెంట్స్. మీకు ఈ మెథడ్ ఈజీ అనిపిస్తే చూడండి, ఈ మెథడ్ ఈజీగా ఉంటే ఇది చూసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఐగన్ వాల్యూస్. వన్స్ ఐగన్ వాల్యూస్ ఆర్ ఒబ్టైన్డ్ వీ షుడ్ ఫైండ్ ఐగన్ వెక్టార్స్. ఐగన్ వెక్టార్స్ కనుక్కోవడానికి వాట్ ఈస్ ద ఫార్ములా స్టూడెంట్స్? ఐగన్ వెక్టార్స్కి A మైనస్ ల్యాండా I ఇంటూ X ఈజ్ ఈక్వల్ టు 0. ఈ Xని మనము ఐగన్ వెక్టార్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? సో ఈ ఎక్స్ వాల్యూ మ్యాట్రిక్స్ అనేది మనం కనుక్కోవాలన్నమాట. వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ ల్యాండా. ల్యాండా అంటే ఏంటి? ఐగన్ వాల్యూస్ కదా. ఐగన్ వాల్యూస్ వస్తాయి కదా, ఆ ల్యాండా వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ మనకి ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3/3 మ్యాట్రిక్స్కి 3 ఐగన్ వాల్యూస్ వస్తాయి అండ్ ఫర్ ఈచ్ ఐగన్ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ ఐగన్ వెక్టర్స్. అంటే 3 ఐగన్ వాల్యూస్ వస్తాయి, 3 ఐగన్ వెక్టర్స్ వస్తాయి. ఇస్ దట్ క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ కేలే-హ్యామిల్టన్ థీరం. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. కేలే-హ్యామిల్టన్ థీరంలో ఫస్ట్ మనకి పాసిబుల్ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే వెరిఫై కేలే-హ్యామిల్టన్ థీరం. ఓకే, వెరిఫై కేలే-హ్యామిల్టన్ థీరం, ఫైండ్ A ఇన్వర్స్. ఇదంతా ఒకటే క్వశ్చన్లో వచ్చేస్తుంది, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ స్టూడెంట్. 3 పార్ట్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ వెరిఫై చేయమంటారు, తర్వాత A ఇన్వర్స్ కనుక్కోమంటారు, తర్వాత హయ్యర్ పవర్ మ్యాక్సిమం A to the power of 4 ఉంటుంది స్టూడెంట్స్. మ్యాక్సిమం A to the power of 4. ఇది కంపల్సరీ క్వశ్చన్. మీకు రేపు మిడ్ ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తుంది క్వశ్చన్. వెరిఫై కేలే-హ్యామిల్టన్ థీరం, దెన్ ఫైండ్ ద ఇన్వర్స్ అండ్ ఫైండ్ హయ్యర్ పవర్స్ అంటాం, A to the power of 4. Okay, so this is the possible question from Cayley-Hamilton theorem. Okay, next. In order to verify this Cayley-Hamilton theorem, మనం ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది కదా మనకి. ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని వీ హ్యావ్ టు రీప్లేస్ ఇట్ విత్ A చేసుకోవాలి. సో నేను ఇది చాలా డీటెయిల్డ్గా నేను మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ డౌన్లోడ్ సంకల్ప్ స్టడీ సక్సెస్ యాప్. అందులో అన్ని వీడియోస్ చాలా క్లియర్గా, ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ కూడా అన్నీ చేశాను స్టూడెంట్స్. అందులో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి వీడియోస్ అన్నీ. నెక్స్ట్ మనం ఏంటి, హౌ టు డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ ఇప్పుడు వద్దనుకున్నాం కదా. ప్రస్తుతానికి మిడ్ ఎగ్జామ్కి ఈ టాపిక్ వదిలేసుకోండి, పర్వాలేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ క్వాడ్రాటిక్ ఫామ్. హౌ టు ఫైండ్ ద నేచర్, ర్యాంక్, ఇండెక్స్ అండ్ సిగ్నేచర్. ఓకేనా? ఈ ర్యాంక్ అనేది ఎలా కనుక్కుంటాం చూడండి. ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ హౌ విల్ యూ డిఫైన్ ర్యాంక్? ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హౌ విల్ యూ డిఫైన్ ర్యాంక్ స్టూడెంట్స్? ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఐగన్ వాల్యూస్ కానీ ఎలిమెంట్స్ కానీ. ఓకే, మీకు ఒక అండ్ వాట్ ఈస్ ఇండెక్స్? ఆర్ అండ్ ర్యాంక్ అనేది మనం ఆర్తో రిప్రజెంట్ చేస్తాము. నౌ వాట్ ఈస్ ఇండెక్స్? ఇండెక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ P. ఓకేనా, విచ్ ఇస్ గివెన్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఎలిమెంట్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ ఎలా డిఫైన్ చేస్తాము? S ఈజ్ ఈక్వల్ టు 2P మైనస్ R, అంటే 2 times ద ఇండెక్స్ మైనస్ ర్యాంక్. ఓకేనా చూడండి, ఇవన్నీ కూడా మనము బేస్డ్ ఆన్ ఐగన్ వాల్యూస్ డిఫైన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఐగన్ వాల్యూస్ వచ్చేసి 1 - 1 2 అని వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, హియర్ హౌ విల్ యూ ఫైండ్ ర్యాంక్? ఇక్కడ ర్యాంక్ వచ్చేసి ఏంటి? నాన్ జీరో ఎలిమెంట్స్, అంటే విచ్ ఆర్ నాట్ జీరో అని కదా. ఎన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ర్యాంక్ ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసి చూడండి, ఇండెక్స్ వచ్చి నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఎలిమెంట్స్, అంటే పాజిటివ్ ఎన్ని ఉన్నాయి? 1 and 2, ఈ 2 మాత్రమే పాజిటివ్ ఉన్నాయి. ఈ -1 అనేది నెగిటివ్ కదా. సో ఇండెక్స్ P ఈజ్ ఈక్వల్ టు మనకి 2 అవుతుంది. సో నౌ హౌ విల్ యూ ఫైండ్ సిగ్నేచర్? S ఈజ్ ఈక్వల్ టు 2P మైనస్ R, అంటే 2 × 2 4, 4 - 3 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1. సో దిస్ ఈస్ హౌ విల్ ఫైండ్ ద ర్యాంక్, ఇండెక్స్ అండ్ సిగ్నేచర్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్
నెక్స్ట్ టాపిక్ ఈస్ హౌ టు రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫామ్ ఇంటూ కెనానికల్ ఫామ్ ఇంటూ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. దీనికి చాలా స్టెప్స్ ఉన్నాయి స్టూడెంట్స్, చాలా డీటెయిల్గా నేను చెప్పాను మీకు. ఆ వీడియో ఒక్కసారి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ యూనిట్, మీన్ వాల్యూ థీరమ్స్. మీన్ వాల్యూ థీరమ్స్లో కొన్ని కాలేజెస్లో ఓన్లీ ఫస్ట్ 2 టాపిక్సే కవర్ చేసి ఉంటాయి, కొన్ని కాలేజెస్ 3 టాపిక్స్ కూడా కవర్ చేసి ఉంటాయి. ఈ రోల్స్ థీరం అనేది మోస్ట్లీ మనకి 2 మార్క్స్ క్వశ్చన్ కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఈ రోల్స్ థీరం. ఓకే. నా లెగ్రాంజెస్ థీరం, కాషియస్ మీన్ వాల్యూ థీరం మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 5 మార్క్స్గా వచ్చే